మాజీ మంత్రి హరీష్ రావు గత రాత్రి సిద్దిపేట బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని, ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని తెలిపారు. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు గత రాత్రి సిద్దిపేట బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో గత రాత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ ఫ్లెక్సీల వివాదం కొనసాగుతా ఉంది. ఏదైతే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దగ్గర లోపలికి చొచ్చుకొని పోయి గేట్లు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీల్ని ఈ కాంగ్రెస్ శ్రేణులు చింపేయడం జరిగింది. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. సో ఇట్లాంటి భౌతిక దాడులు కానీ ఆఫీసుల మీద దాడులు కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. దీన్ని ఇమీడియట్ గా డీజీపీ గారు స్పందించాలి. ఆ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులకు ఉసుగొలిపితే ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి కూడా హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఇప్పటికే కొంతమంది ఏదైతే కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, మొత్తం క్యాంప్ ఆఫీస్ కి అయితే చేరుకుంటా ఉన్నారు. సో ఇదంతా శాంతియుతమైనటువంటి వాతావరణం కల్పించడానికి కూడా ఆ పోలీసులు మాత్రం సిద్దిపేట పట్టణంలో పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఓకే, థ్యాంక్ యూ స్వామి.